హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలు చూసుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్తో డిజైనర్ ఫ్రాక్ని డిజైన్ చేశాను. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మన సబ్స్క్రైబర్ అయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో దాంట్లో మిగిలిపోయిన పీసెస్ తోటి 1 ఇయర్ పాపకి ఫ్రాక్ కూడా డిజైన్ చేశాను. ఆ వ్లాగ్నే ఇవాళ నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిగిలిపోయిన లైనింగ్ క్లాత్ ఉంది. సో ఈ లైనింగ్ క్లాత్ మన లెంత్కి సరిపోతుందో లేదో చూసుకోండి. పాపకి ఎంత లెంత్ కావాలి అనేది నేను ఇక్కడ మీడియం హైటే పెడుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ మీడియం హైట్ సరిపోయింది. సో దాని తగ్గట్టు సరిపోయింది కాబట్టి దాన్ని ఇలా తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను. ఫస్ట్ 1 ఫోల్డ్ చేసి తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత పాప యొక్క వెస్ట్ సైజ్ని మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. వెస్ట్ సైజ్ని 21 ఇంచెస్ ఉంది, దాన్ని డివైడెడ్ బై 3.14తో చేస్తే నాకు 6.68 వచ్చింది. సో 7 ఇంచెస్ దగ్గర నేను సర్క్యులర్లో వెస్ట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో 7 ఇంచెస్ని ఇలా సర్క్యులర్ షేప్లో మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వెస్ట్ సైజ్ వచ్చేస్తుంది. ఇలా సైజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. సో ఇక్కడ సైడ్ మనకు ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది. ఎక్కడైతే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందో అక్కడ సైడ్ నుంచి ఫస్ట్ కొలుచుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పాపకి 12 ఇంచుల లెంత్ తీసుకుంటున్నాను. ఓకే, 12 ఇంచుల లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. పైనుంచి మళ్ళీ మొత్తం కొలుచుకొని ఫుల్ సైజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట. సో అక్కడ ఫ్యాబ్రిక్ని మనం అడ్జస్ట్ చేయాలి. సో దీని అంతా కూడా సర్క్యులర్ కట్లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుందో అక్కడ మనకి ఎంత ఫ్యాబ్రిక్ వస్తుందో చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఇంకొక స్క్వేర్ పీస్ ఉందన్నమాట. సో ఈ స్క్వేర్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి 4 పీసెస్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసి జాయిన్ చేశాను. ఇప్పుడు మనం కొలుచుకోవాలి, మళ్ళీ 12 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఇలా మనం నార్మల్గా కొలిచేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పక్కకి పెట్టాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, అందుకని 1/2 ఇంచ్ పైకి చెరిపి మనం ఫ్యాబ్రిక్ని పెట్టేసి దాని మీద ఇలా 12 ఇంచెస్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేయాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. కింది వైపు కూడా కొంచెం ఎక్కువగానే వదులుకుంటూ కట్ చేసేసుకోవాలి. సర్క్యులర్ షేప్లో ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా మనం లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. సో స్టిచ్చింగ్ చేసేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో జాయిన్ చేసేసానని స్టిచ్చింగ్ చేసేసాను. ఇదిగోండి కొనల దగ్గర అడ్జస్ట్ అయిపోయాయి చూడండి. ఇలా సర్క్యులర్ కట్లో కుట్టి కింద కూడా మొత్తం అంతా కాటన్ ఫ్యాబ్రిక్ కదా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. సో ఇదే విధంగా నేను సాటిన్ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి స్టిచ్ చేశాను. వాటిని చూపిస్తాను. ఇదిగోండి ఇలా సర్క్యులర్ కట్లో కట్ చేశాను. కింద పీకో కూడా చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, సో పీకో చేస్తే షేప్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. అండ్ సాటిన్ క్లాత్ కూడా తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ. అండ్ సాటిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ కాటన్ లైనింగ్ క్లాత్ కూడా ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకొని మనం మొత్తం అంతా కూడా కింద పీకో కానీ ఫోల్డింగ్ కానీ చేసేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే నేను పీకో చేసి మిగిలిన 2 ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపి జాయిన్ చేయాలి. మూడింటిని కలిపి స్టిచ్చింగ్ చేసి జాయిన్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. 3 ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా మనకి స్కర్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ చూద్దాం. బాడీ లెంత్ వచ్చేసి 8 ఇంచులు అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అండ్ నెక్ వచ్చేసి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి 3 ఇంచులు డీప్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా నేను షోల్డర్ ఇక్కడ 3 ఇంచులు తీసేసుకున్నాను. అండ్ ఫిట్టింగ్ వచ్చేసి 6 ఇంచులు అండ్ వెస్ట్ వచ్చేసి కూడా సేమ్ 6 ఇంచుల దగ్గర తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి సీమ్ అలవెన్స్ కావాలి కాబట్టి 1.5 ఇంచుల దగ్గర సీమ్ అలవెన్స్ తీసుకొని మొత్తం అంతా బాడీ పార్ట్ని కట్ చేశాను. నెక్ కూడా నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను, చిన్న పాపకి కదా, సో రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసింది ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇలా 3 ఇంచెస్కి కట్ చేశాను. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని నెక్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం బాడీ పార్ట్ని లైనింగ్ క్లాత్ పైన కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి సాటిన్ క్లాత్ని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ సాటిన్ లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి.
సాటిన్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చెక్ చేసుకొని మనకు పీసెస్ అడ్జస్ట్ అయితే ఓకే, లేదంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బాడీ పార్ట్ అయితే ఎంతైతే ఉందో అంతవరకు నాకు పీసెస్ సరిపోయాయి. వాటిని సర్క్యులర్ కట్ చేశాం కదా, సో అందులో పీసెస్ మిగిలిపోయాయి. సో ఆ పీసెస్ని నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను. ఇలా 3 పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టిచ్చింగ్ చేయాలి. సో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా లైనింగ్ క్లాత్ అయిన సాటిన్ అండ్ ఆర్గెన్జా రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ సాటిన్ అండ్ ఆర్గెన్జా రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి సాటిన్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫ్రంట్ సైడ్ నుంచి లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. కింద ఒక్కటే మనం ఓపెనింగ్ పెట్టి మిగిలిందంతా కూడా స్టిచ్ చేసి సైడ్స్ కట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ చేసి దాన్ని కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా చేయాలి. సో మొత్తం అంతా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ని మనం చుట్టూ ఇచ్చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చి దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి, సాటిన్ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయింది, కాటన్ లైనింగ్ వెనక వైపు వెళ్ళింది, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి, బాడీ పార్ట్స్. ఇప్పుడు వీటిని టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. రెండింటికి ఫ్రంట్ అండ్ బ్యాక్కి టాప్ స్టిచ్ చేసి కింద వెనక డోరీస్ కూడా జాయిన్ చేసేసాను. ఫిట్టింగ్ కూడా చేసేసి వెనక సైడ్ చిన్న ఓపెనింగ్ అంటే ఉక్స్ పెట్టడం కోసం చిన్న కట్ ఇచ్చి ఓపెనింగ్ కూడా పెట్టేశాను. ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా, దీన్ని స్కర్ట్ పార్ట్తో కలిపి జాయిన్ చేసి స్టిచ్ చేయాలి. సో వీడియోలో చూపించినట్టుగా మీరు ప్లేస్ చేసుకొని చుట్టూ ఇలా సర్క్యులర్ చుట్టూ బాడీ పార్ట్ అండ్ స్కర్ట్ పార్ట్ చుట్టూ స్టిచ్ చేసేస్తే ఈ విధంగా మనకి ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వ్లాగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.